హలో పీపుల్, మీరు ఇంత పెద్ద ద్రాక్ష వెరైటీని ఎప్పుడైనా చూసారా? అది మన ఇండియన్ వెరైటీని చూసారా? ఇదైతే రియల్గా మన ఇండియన్ వెరైటీయే. రెడ్ గ్లోబ్ అనే ఒక వెరైటీ, కొత్త వెరైటీ. యాక్చువల్గా ఇలాగే ఇంతే సైజులో ఉండే ఆస్ట్రేలియన్ గ్రేప్స్ అయితే ప్రపంచంలో పెద్ద గ్రేప్స్ సైజులో, వాటికి ఈక్వల్గా ఏమాత్రం 1% కూడా తగ్గకుండా ఈ రెడ్ గ్లోబ్ సైజ్ అయితే ఉంది. ఒక్కొక్కటి ఒక పెద్ద సున్నుండ సైజులో ఉందన్నమాట ఒక్కొక్క ద్రాక్ష. సో మనమైతే లైఫ్లో ఫస్ట్ టైము ఇండియన్ సూపర్ మార్కెట్లో ఈ వెరైటీని చూసాము. నేను ఇప్పటి వరకు ఈ వెరైటీని ఎక్కడా చూడలేదు. లైఫ్లో ఫస్ట్ టైము స్పార్స్ చెన్నై సూపర్ మార్కెట్లో అయితే ఇవైతే పెట్టారు. ఒక బాక్స్ 169 రూపీస్, 1/2 kg వెయిట్ ఉన్న బాక్స్. సో చాలా బాగున్నాయి చూడడానికి, చూడగానే అట్రాక్టివ్గా ఉన్నాయి. వీటినైతే నేను ఇంటికి తీసుకొని వచ్చేసా. ఎలాగైనా టేస్ట్ చేయాలి ఎలా ఉన్నాయి. అందులో మన ఇండియన్ వెరైటీ అంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి అనమాట. సో అందుకోసం నేను ఇండియన్ వెరైటీ కాబట్టి దీన్ని ఖచ్చితంగా టేస్ట్ చేయాలని ఇంటికైతే తీసుకొచ్చాను. మనం వీటిని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్దాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో? గ్రేప్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది ఇంకా కొంచెం మాగాలి, అప్పుడు ఇంకా కొంచెం కలర్ వస్తాయి. ఆస్ట్రేలియన్ గ్రేప్స్ అయితే యాక్చువల్గా అవి డార్క్ రెడ్డిష్ కలర్ అని చెప్పొచ్చు. అలాంటి కలర్లో ఉన్న ఆస్ట్రేలియన్ గ్రేప్స్ వెరైటీ ఉంటాయి. దాని గింజ పెద్దదనమాట. కానీ వీటిని కట్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే గింజ చిన్నది కానీ కాయ ఆస్ట్రేలియన్ గ్రేప్ సైజ్ ఉన్నదనమాట. సో మీకు ఇవి నచ్చాయని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ గ్రేప్ వెరైటీ వినడమే కానీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది తెలీదు. నేను కూడా ఫస్ట్ టైం చూశాను. ఫర్దర్గా దీన్ని కొంచెం ఎక్కడ దొరుకుతుంది ఈ వెరైటీ, ఎక్కడైనా దొరుకుతుందేమో, ఒకవేళ నేను కనుక్కుంటే కనుక మీకు ఆ సమాచారాన్ని ఇంకొక వీడియో ద్వారా ఇస్తాను. రెడ్ గ్లోబ్ ఇండియన్ ద్రాక్ష అంటే ఒక్కొక్కటి పెద్ద గోలీ డంకా ఉంటుంది కదా, చిన్నప్పుడు మనం ఆడుకున్నాము. డంకా అంటే గోలీ కన్నా 4 times ఎక్స్ట్రాగా ఉంటుంది. అంత సైజులో ఉంది ఒక్కొక్కటి. మనం ఇప్పుడు కట్ చేసాం చూడండి, పల్ప్ ఎంత బాగుందో, లోపల ఫ్లెష్. అంతేకాకుండా గ్రేప్స్ని డైరెక్ట్గా తినేయకూడదు. ప్రపంచంలో అత్యంత కెమికల్ ఉండే ఒకే ఒక ఫ్రూట్ ఏదైనా ఉందంటే ద్రాక్ష. దాని మీద చాలా కెమికల్ ఉంటుందంట. కాబట్టి డైరెక్ట్గా వెంటనే తినేయకుండా గ్రేప్ని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి ఒక 1/2 hour పాటు వాష్ చేసుకొని తినాలి. అలా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టినప్పుడు ఈ గ్రేప్స్ మీద ఉన్న కెమికల్ అంతా పూర్తిగా వెళ్తుంది. పిల్లలకి ఎటువంటి హాని జరగదనమాట. టేస్ట్ అయితే సూపర్, ఎక్స్ట్రాడినరీ. అసలు చెప్పాలంటే ఎంత స్వీట్గా ఉందంటే మన ఇండియన్ గ్రేప్స్ ఏవి కూడా ఈ స్వీట్లో లేవు. అమేజింగ్ టేస్ట్.